భారతదేశంలో హిందువుగా జన్మించామంటే 83,99,999 జన్మల్లో మంచి చేశాం కాబట్టి మనకి భారతదేశంలో హిందువుగా జన్మ లభించింది. అంత మాత్రాన దీన్ని మనం ఇక్కడికి ఆపేయకుండా మనిషిలాగా బతుకు దైవత్వాన్ని సాధించే మార్గాన్ని మనం వెతుక్కోవాలి, వెళ్ళాలి. అప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బర్త్డే పేరుతోటి దీపాలు అని ఆర్పిస్తారు. దీపం ఆరిపోయిందంటే వంశమే ఆరిపోయినట్టు. ఎంత ఘోరానికి మనము ఒడగొట్టామంటే ఎవరు చెప్పారు మనకి? ఏం చేస్తున్నాం? బర్త్డే చేసుకుంటే నష్టం ఉంది, పుట్టిన పండగ చేసుకుంటే లాభం ఉంది. మనం ఏ కార్యం చేసినా లాభానికి చేస్తామా నష్టానికి చేస్తామా అంటే లాభానికే చేస్తుంటాం. బర్త్డే చేసుకుంటే నష్టం ఎట్లా? ఎవరైనా ఫిబ్రవరి 29 పుట్టారనుకోండి, ఎన్ని సంవత్సరాల వరకు బర్త్డే? 3 సంవత్సరాల తర్వాత 4వ సంవత్సరంకి వస్తుంది. ఇప్పుడు కాలం పిల్లలకి ఎవరైనా 29 ఫిబ్రవరి పుట్టినటువంటి పిల్లవాడికి నీ బర్త్డే ఈ సంవత్సరం లేదురా అంటే ఊరుకుంటాడా? ఎట్లా వాడికి సమాధానం చెప్తారు? ఇది ఒక నష్టం.